ఏ ఆంధ్రాకా చిల్లి. మా బామ్మది కూడా బిర్యానీలు తెస్తున్నప్పుడు అని తినేయడం, బయటికి వెళ్ళినప్పుడు ఇలా చెత్త తినేయడం, ఇలా అన్నీ చేసి కష్టపడితే కొవ్వు ఏం తగ్గుతుంది మనకి. ఈ కోవిడ్లో మనం పొద్దుటే జిమ్కి వెళ్ళడం, తర్వాత వచ్చి పిల్లల్ని స్కూల్లో దింపేయడం, తర్వాత మళ్ళీ మనం పెంచిన కొవ్వుని ఎలా తగ్గించాలని డైటింగ్ చేయడం, ఇదన్నీ పక్కన పెడుతుంటే కోవిడ్లో మీరు డ్యూటీలు ఎలా చేస్తున్నారండి? ఇవన్నీ చేయాలంటే మా బామ్మది తెచ్చింది తినడం మాని. ఇవాళ మధ్యాహ్నం అయితే మనకు టిక్టాక్ గురించి చిన్న ప్రాబ్లం వచ్చింది, కానీ ఆ ప్రాబ్లం సాల్వ్ చేయగల ఒకే ఒక వ్యక్తి ఉన్నాడు ఈ కోవిడ్లో. ఆ వ్యక్తిని కలుద్దామని వచ్చాను. ఈ ప్రాబ్లం అయితే మనకు గత 6-7 నెలలుగా ఉంది, కానీ మనం ఎప్పుడు పట్టించుకోలేదు. ఈ కుర్రోడిని మీరు టిక్టాక్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ ఎక్కడికైనా చూసుంటే కామెంట్లో కామెంటింగ్ అయితే చేసేయండి. మనోడు ఐడిని కూడా ట్యాగ్ చేసేయండి. ఆఖరికి మనకున్న ప్రాబ్లం అయితే తీర్చేసాడు. మనోడికి ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పాను, అందుకే మనోడు నవ్వుతున్నాడు. ఇంక ఈ కోవిడ్లో మనం ఇంటికాడ ఉన్నట్టు ఉండాలంటే కుదరదు. బాయ్ బ్రో, బాయ్ బాయ్. మనోడికైతే వర్క్ వచ్చింది, మనోడు వెళ్ళిపోయాడు. మనకు కూడా డ్యూటీ వచ్చేసింది. మరి మీరు కూడా నా వర్క్ ఎలా ఉంటుందో చూడాలనుకుంటున్నారా? చూసండి. అయితే డైలీ సాయంత్రం 4 అయితే ఇక్కడికి వస్తాము. ఇది స్విమ్మింగ్ చేస్తారు మా పిల్లలు. నా పిల్లలు అంటే నా పిల్లలు అనుకున్నారు బాబా, కోటేల పిల్లలు. ఇక్కడికి వచ్చి 3 గంటలు తొలుతారు. ఈ 3 గంటలు మేము ఏం చేస్తాం కూడా చూడండి. ఈడు దిస్ ఈజ్ హౌస్ బాయ్. ఇది మనిషి అంత కామెడీగా కనపడుతున్నాడు, అంత దోలనా కొడుకు. సరే 3 గంటల టైం ఉంటుంది కదా అని చెప్పేసి అలా రోడ్ల మీద ఏం తిన్నాం కదా అని వెళ్ళాము. అయితే అక్కడ మిరగా బజ్జీ, చికెన్ సమోసాలు తీసుకున్నాము. మా ఊడై ఏ ఆంధ్రాకా చిల్లి. ఇదైతే చికెన్ సమోసా అంతేం బాగాలేదు, వేస్ట్. వీడి కింద నుంచి నశాలానికి ఎక్కిందని చెప్పి నన్ను కూడా తినరా అని చెప్పేసి బలవంతం పెట్టాడు. మనం అడగనే తెలివైన వాళ్ళు కంటే తిన్నట్టు తిని పక్క నుంచి పడేసాను. तू मेरे को जहर खिला दिया और तू मिर्ची फेंक दिया मेरे साला जहर है ये. సర్లే రూమ్లో తినడానికి ఏం లేదని చెప్పేసి పక్కన ఉన్న నెక్స్ట్ మార్కెట్కి అయితే వెళ్ళాము. అక్కడ మిర్చి ప్యాకెట్లు, చిగుడు ప్యాకెట్లు తీసుకుందాం అంటే ఆ రేట్లు చూడండి ఎలా ఉన్నాయో. 20 రూపాయలకు 30 రూపాయలకు దొరికేసి ఇక్కడ 100 రూపాయలు ఉన్నాయి. ఇంకా వాటిని కూడా గాలి కుదిలేసాము. సర్లే మా ఊడేదో మార్కెట్లోకి వెళ్ళి చేపలు అయ్యో చూద్దాం అని చెప్పేసి చూద్దాం అంటే చేపలు కొంటాకి వెళ్ళాము. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇటు చేపలని పాపలను చూసినట్టు చూస్తున్నాడు తప్ప కొంటలేదు. అట్ల రేట్లు చూసి షాక్ అయ్యి వదిలేసాము. కేజీ బస్ అవుతే కఫ్తాకు ఈ అట్టుపళ్ళు. ఈ మన ఇండియా అట్టుపళ్ళు చూడడానికి చూడండి రేట్ ఎంత ఉందో, అదే రేటుకి మన ఇండియాలో గెలవచ్చేద్ది. ఇక్కడ ఏంట్రా అంటే మహా అయితే 4 అట్టుపళ్ళు కూడా వస్తలేదు ఈ అమ్మకర్మ. కానీ ఇంకా అవి కూడా పక్కన వదిలేసి డ్రింకులు తాగుదామని చెప్పి వచ్చాము. ఇదైతే నా ఫేవరెట్ డ్రింక్. మీకు కూడా ఈ కోవిడ్లో ఫేవరెట్ డ్రింక్ ఉంటే కామెంట్ చేసేయండి.